బంగారు బండి ఎరుగున్నది ధర్మవతి గుళ్ళు పాడు పడ్డాయి బాబా గుళ్ళు పాడు పడ్డాడు మన కడుపు పాడు పడ్డాయి పాడుపడ్డ గుళ్ళల్లో భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు మన బాబి గర్భాన పిల్లలు ఉన్నారో దేడో తెలియదు పాడుపడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తాం అరువు దొరకపోతే ఈ గుడిలో ప్రాణం తీసుకున్నా మన ప్రాపం పాడుకోలేమమ్మా మరి గుళ్ళ దొంగలు మరి భార్య భర్తలు పాడుపడ్డ గుళ్ళలకు చేయడం వచ్చింది ఆ కొమ్ములు అడుగు చుట్టుకొని సుందర గుళ్ళను చుట్టుపెట్టి గంధార గుళ్ళను గాలించి కడుగుతున్నారు గుళ్ళల్లో భార్య భర్తలు ఇంకా వీటిలో లేరు వీటిలు కొండలు వీటిలు చుట్టి అయ్యాను రాత్రి నువ్వు దొరికింది ఏడు సన్నబులు డబ్బు రాలి ఏడు పోగరు ఆ గుడ్డ దొరికినప్పుడు అర్జయ్ గుడ్డ నలిగేది ముక్కు కర్రలేసి లింగాన్ని పొందులో వద్దబెట్టి అరతోని లింగానికి బాలాభిషేకం ఇతర లింగానికి తేజాభిషేకమే లింగానికి పూలాభిషేకం పత్రాభిషేకం చేసి గంధము కత్తూరు అత్తని నీళ్ళని పుగాకులు ఆరగంధం లింగం మీద గుప్పి శ్రీ ప్రాణాలు పైన చేసి భగవంతులకు మనవాడి అందరికీ ఇచ్చినట్టు నాకు కొడుకు నాకు అయ్య బాబా దేవుడా
సతులు వారికి సకల ప్రాణాలు అంటారు అమ్మ సంకటాటైన ఆడవారికి శంఖం లేదంటారు తండ్రి నాకు ఎక్కకు రాలి ఇక్కడ రాజ్యాలు విగ్రహం అమ్మని పిలువారు ఇల్లు లేదు బాబని పిలువ బాబు లేదు అదే నంది నన్ను కాదు తల్లి కరువాది గోరు 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 అని గుడిలో గోరు అన్నా ఎడమగంటి సోకం ఏంటి కాలువలు కుడిగంటి సోకం కుమ్మగేడు వరసాలు పిల్లలే కన్నీరు శివరంధ్ర కోటన్నా ఆ ఏంటి కొంటాను దేవుడు విష్ణు దేవుడు పోలే కోరి శంకరుడు వరం నుంచి మానవాడు కన్నును మూడు కైలాస పతి వందలపురి కోరి మానాడు చంగమా ఇద్దరు భార్యల ఈశ్వరుడు మూడు కన్నుల ముక్కోండి దేవుడు లోకాన్ని చూసని తమ్ముడా బ్రహ్మదేవుడు తమ్ముడా విష్ణుదేవుడు కాందేవ కామీర వరవాకి దేవ వాయుదేవ నందన కుందన గజరంధ్ర వస్త శ్రీపాలకుడు అన్నయ్య బోలాల శంకరన్న అదే బోల కూడా శంకరన్న అంటాను శంకరన్న ఇంకా అర్థపడి శంకరన్న అదే బోల కూడా జంగమయ్య అంటాను అవునా ఎందుకంటే చూడు కైలాసంలో మనం దేవతలు అందరం ఉండగా ఒక్కరు లేకుండా అందరం ఉన్నాం అందరు ఉన్నారా మొత్తం మంది ఏమో సపరేట్గా మూలకు ఎవరితో కన్నీరు మనకు మేలు అందింది మనం దిగతట్లేదు వాళ్ళు ఎవరిది కన్నీరు ఎక్కడ సుఖం మేలు అందింది అచ్చగాడు మచ్చగాడు వరదేసి జోగి తల్లాసి కొట్టు గోదావరి ఎవరికి సుఖం కావచ్చు అన్నం ఉండి పిల్లలు లేక ఏడుతాను పిల్లలు ఉండి అన్నం లేక ఏడుతాందా ఎవరిదో కన్నీరు మనకు మేలు అందింది అన్నా ఇక్కడ చూసు నాతో ఎక్కడైతే నాతో కాదు ఎందుకంటే ఇత్తారు కింద పెట్టు తింటా దుర్గమంతం దిగదాకా మంట గాని శోకాలు చూసుడు మాత్రం కాదు ఆ ప్రతిపాదించుడు మాత్రం కాదు ఎందుకంటే ఇక నా డ్యూటీ నాకే ఉండేది ఓహో నీ డ్యూటీ అంటే బాయ్ డ్యూటా ఏ అంతకన్నా కాదు అంతకన్నా పెద్దది రూపాయి డ్యూటీ కావచ్చు రూపాయలు పోతాను అది కాదు ఏ దాని పొడి నేను బ్రహ్మదేవుడు కాబట్టి ముంగటి చూపులు వెనక రాతలు ఎవరికేమో రాతలు నాకే తెలియదు ముంగటనేమో చూస్తావు వెనకనేమో రాస్తావు ముంగట రాస్తే ఎందుకంటే అన్న ముంగట చూసుకుంటా రాస్తే ఇప్పుడు వెనక చూసుకోవాలి ఎందుకంటే ముంగట చూసి వెనక రాస్తేనే గింత నిడతాను ఇక ముంగట చూసి ముంగట రాస్తేనే నిడతాను నన్ను అంతేనా నీ వల్ల కదా ఏ నా వల్ల కాదు గాలి అన్నాడు
గాలిదేవుడా అన్నయ్య అవునా ఇంకొక 500 ఆపుతా చూడు ఎక్కిడు కాలేదు కొంచెం గాయ గాయ చేసిండు కనువేల కాడగచ్చినాడు అంతేనా నమో నారాయణ వంటి విష్ణు సేవ అన్న నన్ను తెలిసిన కవర్ అయింది రాదా ఎండుకొండ వీర దేవుడు ఎవరి వల్ల కాదు రంగముడు ఎవరి వల్ల కాదన్నప్పుడు చెబుతాను వాడే శివరాని కొండలో చెబుతాను వాడి పండ దేవుడి పండు చేత బట్టి బ్రహ్మకు సంఖ్య ఇంటికి జప చేసి దేవుడు 5 1 అంట కనిపించుకోవాలి లోకాలకంత భగవంతుడు ఇరవ చేతుల ఎవరి కుడి చేత వైకుంఠం నొట్ట చంద్రగండు లోకాలకంత లోకాలు దేవుడు చూసినప్పుడు మనం కట్టుకున్న బట్టలు మనకు చాటు మనం పెట్టుకున్న గొడవలు మనకు చాటు మనం కట్టుకున్న ఇల్లు మిత్తలు మనకు చాటు అందు ఎందు అవమందు మనం ఓపుదామంటే దేవునికి కలవడం చోట లేదు దేవునికి రాని మాట లేదు అట్టి మా పిల్లలు ఏడ్చే భాగ్యవంతులు దేవుని వర్షత్వారు రాజానంది ధర్మరాజు ధర్మవతి అద్దెవర నీడలకు పడుతూ ఉన్నది వాళ్ళకు కొడుకులు లేరు వాళ్ళకు బిడ్డలు లేరు సంతాన బలం లేక కలకల కలకల కన్నీరు తీస్తూ ఉన్నారు తమ్ముడా బ్రహ్మదేవుడు మరి భార్య భర్తలు నా కుళ్ళలో ప్రాణం తీసుకుంటే అలాని దేవుని గుళ్ళే పానం పోయిందంటే నా కుడిగిన మనసు మోస్తారు అంత దూరం దాకా నేను వెళ్ళిపోతా అంగో ధర్మవాది మరి సత్యవంతురాలా నంది ధర్మరాజు సత్యవంతులు అయితల కాడ నేను వాళ్ళ భక్తి తెలుసుకొని సంతానం ఇచ్చేస్తానని ఆవిడ గుణానికి సైజు ఆపిండు భగవంతుడు రెండు బలమాడి పని పట్టుకొని రుద్రుడు అంటే పెద్ద మనిషి అంటే ముసలి చేసాము మొగాళ్ళు ఒకటికి దేవునికి మోచేతులు ఎలుకకే ఆడుతున్నాయి దంతాలు వదులుతున్నది చేతుల కట్టలేంది దేవునికి తోమనడు 95 ముసలి చేసాడు గచ్చుడు దేవుడు ఎగబెట్టి ఎండి ద్వారా కుడిసంగ గచ్చుడు బంధు పెట్ట బయట చేరే అక్కడ దూరం చక్కరి దొంగ కనకర 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 గంట కొట్టుకుంటా ఇంటికొండ కైలాసం నుంచి దేవుడు మట్టిమాయ కుల్లబేటికి తరువాత ఉన్న చోటకు
తాను ఉన్న పువ్వులు అవురావు ఎక్కడ రావుడా రావుడా తాను ఉన్న పువ్వులు మండపాలు ఎక్కడ రావుడా రావుడా ముసలాము దగ్గరము ఊరు పేరు ఎక్కడ రావుడా రావుడా ఓం నమ శివాయ నమః. మైబీ ఫుల్ బాటలైన అప్పుడే ఇచ్చి ఫుల్ బాటలు ఓం నమ శివాయ నమః. రాజస్థాన్ ఫుల్ బాటలైన ఓం నమో నారాయణాయ నమః. మెల్లవదో బాబా బాధపడింది ఓం నమ శివాయ నమః. నేను మొక్కుతే ఓం ఐబీ పుల్లు పడలాయ నమః. రాజస్థాన్ బాగా అయ్యా అయ్యా కాదు అయ్యా ఇక్కడికి వచ్చిన గుళ్ళో అయ్యా గీన కట్టుండే పో చెరువు కట్ట చెరువు కట్ట గీనే ఉన్న దగ్గర దగ్గరుండే దిగచ్చు పో సీసాకరునే మంచి చూస్తాయి అట్లాంటి బిడ్డ దుర్మార్గుడా మేము అట్లాంటి వాళ్ళం కాదు అట్లుండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే నీకు ఆసర రాదా అట్లుండాలి అంటే మరి ఎక్కడ కూర్చుంటారు నువ్వు ఇట్లా సాగు చేస్తాను మా వెనక వచ్చి సాపి చేసుకోవడానికి సాపాయాడు కూడా చేయాలి కనబడకపోతే ఏం చెప్తావుగా మెల్లగా సిలిండర్ లీక్ అయితేనే ముసలోడి టైర్ పంచర్ అయినట్టు రేకు మాత్రం రాకి సురోజన వచ్చి తిక్కరయ్యాలి. ఉబ్బిసత్తాడు ముసలోడు ఇక ఏ కాలు పెళ్ళకుండా అవుతుంది వచ్చినాడు కనుక కనుక నా గంట కొడుతూ ఉన్నాడు బొంబాబు దేవుడు శంకు వలుకుతున్నాడమ్మా. చక్కన గల్లు జంగమా శంకుడు చక్కన శంకడు జంగమా శంకునాథం కనుక గుళ్ళల్లో భార్య భర్తలు శివనందు పెట్టుకున్నాడు. ఏలికెళ్ళో తెలిసిన జంగమయ్య ఏల వచ్చిందయ్యా. అప్పటికి ఇప్పటికంటారు అయ్యల దగ్గరేమో అర్థం ఉంటుందట గిరవంటి పుల్ల దగ్గర ముచ్చట ఉంటుందట. పోయిన కాతని పాదాలు పట్టుకుంటే మన గర్భలోపల కొడుకు సంతాన బలం ఉన్నదో బిడ్డ సంతాన బలం ఉన్నదో భగవంతుడు చెప్పుతున్నా అని రమ్యగుణ శూద్ర సచ్చితానందుని చిత్తమందు నేను తలచునైతి. చేయకు అలసట పెట్టకు ఆదరించుర మమ్ము నీలకంఠ. మమ్ము కావు అంచన చేయకు నిరతమ్ము నమ్మితిమి నీరజ. ఉంచరా కన్నెత్తి చూపరా పగవాడు కాదురా పలకరారా. కైలాసపతి అయ్యారా జ్యోతి అయినట్టి నీ పాదం ఇట్ల లేరా. నీ తీది కాదు మమ్మిట్ల చేయబోకు చంద్రా చెన్నకేశ కర్ణయుచ్చు. అనుకోని భగవంతుని పాదాలు పట్టుకొని బోలో శంకర
చీకటి వెన్నెలలోన చిన్న పూల ఉదామా చీకటి వెన్నెలలోన చిన్న పూల ఉదామా చీకటి నావి వెన్నెల దూకిన బోలో శంకర హర బోలో శంకర మార్గమేయుని తలది రాజా విధములో ఉదయించి మార్గమేయుని తలది విధములో ఉదయించి భక్తుల భోజన భగవంతుడవు కాలేవో బోలో శంకర హర బోలో శంకర ఓం బోలో శంకర బోలో శంకర హర బోలో శంకర శివ శంకర భయంకర ఓం మహాపవిరాజ నిర్మల బాహుదయ కోవెలలో నిర్మల బాహుదయ కోవెలలో సుఖములేమో దేవరా అందేతు కొండల మీద కందేసే సంగమయ్య కందేసే ఉన్నమయ్య మధ్య మొక్కు బర్రె మీద ఆడా బర్రె మీద ఆడా మధ్య మొక్కలు ఇంకా పక్కన బాగుంది వచ్చినట్టు బిడ్డలే ఏదైనా నీకు నీకు వచ్చిన కట్టం నీకేం కావాలి నీ పిల్లలకి ఏం కావాలి మా ఇద్దరు కలిసే కావాలి కలిసి ఒకటే కావాలయ్యా సపరేట్ అద్దు అయ్యా ఎందుకంటే ఇక మాది నందికోట పట్టం నా పేరు నంది ధర్మరాజు ఎందుకు నీకు అడిగినాక చెప్పలే తినాలి కాదు అదే ముందే ఎప్పుడా ఎప్పుడైతే ఏంది? అప్పుడేగా పరోట ఎక్కించు అవుతానే కానీ కానీ మిమ్మల్ని చూస్తే నా కడుపు సిద్ధమైంది మిమ్మల్ని చూస్తే నా పానం పానానికి ఏమైంది నీకేమైంది ఏ భగవంతుడు ఏ బ్రహ్మదేవుడు సృష్టించిన బొమ్మలు మాకేమైంది మేము మంచిగా లేవా మీ కలరు మీ ఎత్తు మీ చెట్టు మీ బుర్రలు మీ పిర్రలు దేవుడు ఇచ్చిన కానీ బాగుంటాయి అదే కానీ ఎందుకంటే కానీ మీరిద్దరు ఇంతకు ఏమవుతారని
చెప్తారు. అవునా ఏమో ముసరాడా నువ్వు తిరమర పరిచినావు నువ్వు ఇట్లా ఎందుకంటే ఏమైతారంటే ఇద్దరు ఒక ఉన్నావు ఏమైతారు అనుకుంటున్నావు నీ పేరే పేరు బిడ్డ నా పేరు నంది ధర్మరాజు అందుకే పంది పందికి పంది ఉంటాడు అందుకే. అట్లా కదయ్యా నంది ధర్మరాజు నంది ధర్మరాజు ఆ, మరి ఆయన పేరు ఆ పేరు దాని నోరలేదా దాన్ని అడుగు వేరే ముట్టుకోపోదు ఇక పిల్లగాళ్ళు ఎన్నికల్లో అలా ఇదే బెదిరిస్తే కదా ఏం లేదు అట్టే ఈయన నిజంగా నియమగానే ముసలోడా తిరుమల పరిచయం ఈయన నీకు నీమోడు అంటే దాదాపు ఏమనుకోవాలి దేవుడిచ్చే కానీ నాకు ఒక్కడే మొగడు ఒక్కడే మొగడు అయ్యా. ఇది నా పెళ్ళం అయ్యా నా పెళ్ళం పుచ్చుకున్నాడు నా పెళ్ళం అంటే మళ్ళీ మళ్ళీ అడగబడితే మంది పెళ్ళం అనుకుంటారా లేకుండా మంది పెళ్ళాలి లేని కిరాయి దొరుకుతారా కూడా అమ్మా సమ్మతి నీకేం కావాలి తల్లి అయ్యా ఎందుకంటే అడవి లోపల మాది ఇక్కడ కాదు అక్కడ కాదు. అడవి లోపల నాయన నందికొండ పట్నం లోపల కనుక నందికొండ పట్నం పరిపాలకుడు కనుక నా భర్త నంది ధర్మరాజు నా పేరు ధర్మరాజు అంటాడు అయ్యా. మాకు ఎండి ఉన్నది బంగారం ఉన్నది రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఆవులు కోవులు అచ్చోట బలగం ఉన్నదయ్యా. అమ్మంటే ఆడి పిల్లలు లేరు మా పంట చిన్న కొడుకులు బిడ్డలు లేక కొంత బాధ పడుకుంటాను ఆయన పాడుపడ్డ గుండెల ప్రాంతం వచ్చే భగవంత ఏడికెళ్ళ కనుక దేవుడు ఏడ వచ్చిన అయ్యా మా గర్భలోపల కొడుకు సంతాన పరం బిడ్డ సంతాన పరం ఇస్తే నువ్వే ఇయ్యాలి లేకుంటే నీ పాదాల కాడ మా ప్రాణం తీసుకుంటే ఉన్నాయి. పర్వాలేదు తల్లి ఎందుకోసం అంటే నేను దేవుడిని కాదు దేవుడి ముందు పోయినంత బాగా సంగమైంది ఇలకోటి పెద్ద ప్రభు శివ సంఘాల మఠము సింగేడు తరలకు పెద్దేడు తరలకు పెద్ద అమ్మా సంగం వేసి కట్టుకొని 7 ఊళ్ళు కైవారం అంటే బుచ్చం పడుకొని 2 భార్యలు ఆదుకుంటాను అయ్యా నాకు 2కి వెళ్ళాలి అయ్యా ఏ రోడ్డుకి ఈ రోడ్డుగా ఆ రోడ్డుగా నేను బిడ్డ ఇద్దరు భార్యలు ఒకదానితో తెల్లారితే పట్టపోరు ఒకదానితో పొద్దుకూతే పట్టపోరు ఆ 2 భార్యలు పెట్టిన పోరు కాగలేక ఈ సంగమేశం కట్టి ఊర్లో పొన్న బుచ్చమడుకొని 2 భార్యలు ఆదుకుంటున్నా నీ భార్యకు లేనట్టు నా పిల్లలకు కూడా పిల్లలు పిల్లలే పిల్లలు కాదయ్యా ముసలయ్యా పిల్లలు లేదయ్యా ఇక భగవంతుడు వచ్చిన కాడికి ఏం చేయాలి బిడ్డ ఇక నా నోట్లో ఎందుకంటే నేను పెద్ద మనిషినైనా కాబట్టి ఎంత మనిషి అయినావా ఏ రోజు అయితే నువ్వు కూడా పెట్టిరా నీ కొడుకలు వేసిండ్రా నీ ముద్ద వేసిండ్రా సీర కట్టించిర్రా అంతా దచ్చడంగా కూర్చోడుకోవాలి ఎందుకు ఉత్తరం పెట్టరా కాదయ్యా నేను కాదు నువ్వేంటి ఇక పెద్ద మనిషి అయినా నీకు అల్లం నేరడల్లా పాట పాడిర్రా అయ్యా పాడతా 16 వాళ్ళు రాలేపోవాలి ఎందుకో 32 ఉంది నాకు పెద్ద మనిషిని అంటే చూడు నా నోట్లో సందు లేవు పండ్లు నోట్లు ఉంటాయి పండ్లు కదయ్యా పండ్లు నోట్లో నాకు కన్ను లేవు కాబట్టి కందు కదయ్యా పండ్లు అయ్యా మళ్ళా కదే నా నోట్లో పన్ను లేవు కాబట్టి నేను ఓటు అంటే ఓటు అవుతుంది నా 2 భార్యలకు కూడా మీ దానికి లేనంటూ పిల్లలు లేకపోతే ఏమైతే లేరు అన్నాడు పొడుచుడే పొడుచుడు అంటే మాటలతో పోరు పెట్టిండు మాటలతో పోరు పెడితే నేను సంతాన బలం తెస్తాని నేను అడివాల వాసంలో తిరగంగా ఇప్పుడే ఇక్కడ ఒక్క 10 నిమిషాల ముందు ఆ భగవంతుడు 2 బాలమావిడి పళ్ళు ఇచ్చిండు కొడుక ఈ బాలమావిడి పళ్ళు ఎవరికైతే ఇస్తావో
2 పండ్లు తింటే 2 కొడుకులు పుడతారని చెప్పింది. కానీ పండ్లు తీసుకున్నా కానీ ఒక్క ముచ్చట, చిన్న భార్యకి ఇతనేమో పెద్ద భార్య కోపం, పెద్ద భార్యకి ఇతనేమో చిన్న భార్య కోపం. అందులో ఎవరికి అన్నని నేను ఆలోచించుకోగా నువ్వు వచ్చినావు. సుందరి తర్వాతమ్మ నమ్ముకుంటే నానో నారాయణ ఉంటాడు, దేవుని పేరు చెప్పి నీకు 2 పండ్లు ఇస్తారే. కొండ మామిడి పళ్ళు కాదు తల్లి, 2 కొడుకులు పుడతారు. పండుగ తర్వాత నీకు మనములు అనుకో, 2 కొడుకులు లేని ఇంతగాని తల్లి పేరు లేని పిల్లగండ. నీకు బలం ఉన్నది, సంతాన బలం ఎవరంటే కొందరికి పిల్లిని కాదుకుంటే సంతానం అవుతుంది, కొందరికి పరా ఇంటి పిల్లగల్లో కాదుకుంటే సంతానం అవుతుంది, కొందరికి సౌకర్యం తెచ్చుకుంటే సంతానం అవుతుంది, కొందరికి ఊళ్ళోకి వెళ్ళిపోతే సంతానం అవుతుంది. నీ గర్భంలో నీకు 2 కొడుకులు పుట్టారు కానీ అమ్మ అయినా పేరు లేని పిల్లలు పెంపు చేసుకుంటా అంటే నీకు 2 కొడుకులు మనసు లోపలేమనుకుంటది భగవంతా, గుచ్చగాళ్ళకుంటే లక్షకారి బుద్ధులు ఇవ్వలేక ఈ జంగమూడి ఈ తిరు మాటలు మాట్లాడతాను కావచ్చు అని ఏనాడు తర్వాత మనసు లోపల పెట్టుకున్నది. లోపల నాకు 2 కొడుకులు వచ్చినాక ఈ జంగమూడి ఏర వచ్చిన పిల్లగల్ల పేరు పెడతారా. నా ఊరి లోపల బ్రాహ్మణులు ఉన్నారు, నా ఊరి బ్రాహ్మణులు సరిపోకుంటే కనుక కాశీపూరి పట్టణం వెళ్ళిపోయి 101 మంది బ్రాహ్మణులు తోలుకొచ్చి నాకు ఎండి తక్కువ లేదు, బంగారం తక్కువ లేదు, రాజ్యం తక్కువ లేదు, దేశం తక్కువ లేదు, కాశీ రాక కల్లాలు ఢిల్లీ రాక భూములు మాకున్నాయి అవ్వా. 5 ఇచ్చి కాడ 10 ఇచ్చి కనుక కాశీపూరి పట్టణం నుంచి బ్రాహ్మణులు తోలుకొచ్చి నాకు గర్భాన వచ్చిన 2 కూడా నేను పేరు పెట్టిస్తున్నాను కొన్ని మనసు లోపల ఆ తల్లి మాట పెట్టుకున్నదమ్మా. భగవంతా బాధ లేదయ్యా, పేరు లేని కొడుకులను ఇయ్యవయ్యా, పేరు లేని కొడుకులను నేను పెంపుయ్యా. పర్వాలేదమ్మా, పిల్లగాళ్ళు పుడతానంటే పిల్లగాళ్ళకు పేరే దొరకదా. ఈ బ్రాహ్మడు ఇంకో బ్రాహ్మడు ఒక్కరిని కాకుండా ఒక్కరిని 100 మంది బ్రాహ్మణులకు నమ్మి పిల్లగాళ్ళ పేరు పెట్టుకుంటా ఈ దంగవాడు ఇతడు అనుకుంటాను. పర్వాలేదమ్మా, నీ గౌరవం మంచిపోతే నా పేరు భగవంతుని కాదు. ఇంకా రాని నన్ను ఆదివేసేదాకా నీ కొడుకుల పేరు పెట్ట
శ్రీమంతనే ధర్మవతి నీ పాటి నీ ధనమే పాటి నీ బంగారమే పాటి నీ శ్రీమంతమే పాటి నీ రూపాలు ఏ పాటి నేనే చూస్తున్నాను దేవుడు పాల్గొంటాయ్యా అయ్యా ఒక్కటే కాన్పుల కవుల పిల్లలు ఏంటో ఇది నా చెయ్యి కనబడతలేదా చెయ్యా పిల్ల చేతిలో పడితే సడ్డగా ఉంటుంది అయితే నా దోషిట్లయ్యి దోసిట్లు అయితే తొలగిపోతుంది నా ఓట్లయ్యి ఓట్లు అయితే ఒలిగిపోతుంది కొంగులయ్యి కొమ్మలు అయితే కొండదనం అవుతుంది సింగులయ్యి సిగ్గులు అయితే సిగ్గిపోతుంది మొదటి నా మొగలు లేదు నా మొగలు చూస్తే చుక్కలు మొన్న బాగా వచ్చి నీ పోజు గారు ఇవాళ పోతున్నారు అనుకుంటాను వాళ్ళు అచ్చాబానికి ఊపిరి లేకుండా నిన్ను కొట్టుడు నీ మొగలు వచ్చాక మన జీడికెళ్ళి కాదు అయ్యో నువ్వు అంగి 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 మా లోళ్ళు ఎప్పటికుంటూనే ఉంటాయి కానీ ఇక నువ్వు చేతులే పడుతుంది మీరు ఇంటికాడ కూడా ఎప్పుడు తినేరా మొన్న ఎలుక ఆకలికి వెళ్ళలేదు భోజనకే భోజనికే పోయి నేను చెప్పాను చెప్పబట్టారు ఆయన అడిగితే నేను చెప్పిన కానీ తాతగారు ఉండే వాళ్ళు ముసలాడితో పోయారు రమేష్ బాబు గారు ఇక నువ్వు సందర్భాలు ఎక్కడిస్తావు చేతులు చేతులు ఇప్పుడు నువ్వు కోపానికి వచ్చిన వాళ్ళే మొన్ననే నిన్ను దొరకబడతాను దొరకబడతావు దొరకబడతావు ఎలా పడతావు భోజనం దొరకబడతావు లేదు బిడ్డ నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను పెద్ద మనిషిని ఓటు నాకు సేకరిస్తాయి ఓటు అందామంటే ఓటుతోస్తాను తర్వాత నాకు ఇయ్యాలని బావులో ఉంటే నీకు తీసుకున్నామని పొద్దుంటే కాకి పిల్లలు రెండు కళ్ళు మూసి పిట్ట పిల్లలు నొంగేసి జోడు వస్తానంటే చేతులు ఎల్లాడేసి చెయ్యి ప్రాణాలంటే కాళ్ళు దగ్గర పెడితే నాకు అయిన బలం ఇచ్చిపోదు ఎందుకంటే దానికే వెళ్తావు పక్క పోరావు నాకు నేను ఇద్దరు కాదు నలుగురు అంటారయ్యా బొత్తలు కట్టాడు వీడికి ఇద్దరు అంటారు పాలు ఎందుకు ఇయ్యలే పాలు డబ్బా పాలు పాలని కాలిపోయినాయా వచ్చేదాకా నీకు కూడా బిడ్డ మొగోళ్ళ కాదు అయ్యో అయ్యా ఎందుకంటే నేను నాకు సంతాన పాలది ఇక నేను సంతాన పిల్లని అంట దవాఖానకు పెట్టిన అంట బెడ్ కూడా తింటా ఇక నా సోపతి అందరూ అట్టిగా వస్తారా ఇక నా సోపతి అందరూ అట్టిగా రారు అచ్చటోళ్ళు అందరూ ఇవ్వాలి రేపు ఎందుకంటే అంగూరు అరటి చేమలు చదువుతారు నా సోపతి అత్తంత రారు అయితే 10 మంది ఏదో కాటం నీరు పట్టుకుని వస్తారు చల్లదలు కూడా మంచిగా పెట్టిన వాడిని తాగాలి అయ్యా దానికి ఇస్తే దానికి సంతానం ఇస్తే సర్వం నేనయ్యా ఆకలి సబ్బు కూడా నేనే పెట్టాలి అవన్నీ నాకెందుకన్నా మాత్రమే నేను పెట్టాలి సబ్బురాలు నాకు ఎందుకయ్యా అదే నాకు ఎందుకయ్యా అమ్మా సుందరి తరువాత దేవిని గర్భాల పిల్లల ఓడిగడతారు భగవంతుడు మీరే దేవుడు ఎవరు మాట్లాడు చేద్దామంటే
ముగ్గురు భార్య భర్తలు వెనుకకు మనిషి చూసినప్పుడే గంటల జంగుల దగ్గర పట్టుకొని భగవంతుడు మాట